వరలక్ష్మి వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 జాతులను ఇచ్చారు. ఈ 4 జాతులు కాకుండా ఇంకో జాతి, ఐదో జాతి కూడా ఉన్నది. ఈ ఐదో జాతి కూడా తీసేసేది కాదు. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఉపనిషత్తుల్లో ఒక కథ ఉన్నది. ఒక త్రికాల వేది కర్మ చేస్తున్నాడు. ఆ రోజుల్లో తండ్రి చచ్చిపోతే కర్మ చేస్తూ ఉంటే అస్మత్పిత అనగానే సరాసరి తండ్రి వచ్చి పిండాన్ని అందుకునేవాడు. అట్లా పిండాన్ని అందుకోవటానికి తండ్రి మరి గొప్ప యోగి, అటువంటి వాడు చేసేవాడు త్రికాల వేది. తండ్రి ఏమో పెద్ద ఋషీశ్వరుడు. మరి అటువంటి తండ్రికి కొడుకు కర్మ చేస్తూ ఉంటే వశిష్ఠ మహర్షి కర్మ చేయిస్తూ ఉన్నాడు. అప్పుడు అస్మత్పిత అనగానే ఒక సాయిబు గారు వచ్చి చేజాపాడు పిండం తీసుకుంటానికి. అప్పుడు వశిష్ఠ మహర్షిని, స్వామి ఇదేమిటి అంటే, మీ అమ్మని అడిగి రావయ్యా అన్నాడు. తల్లి మహాపతివ్రత, మరి అటువంటి ఆమెకి ఈ పిల్లవాడి తండ్రి సాయిబు ముస్లిం ఎట్లా అయినాడు అని ఆలోచించాల్సి వచ్చింది. అప్పుడు ఆమె అమ్మాయి ఏమిటి అని అడిగితే ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాయన మాకు చాలా కాలం సంతానం లేరు. నెలసరి వచ్చిన తర్వాత స్నానం చేసేప్పుడు నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాం. ఋతుస్నానం అంటారు. ఆ స్నానం చేసి వచ్చేటప్పుడు ఎదురుకుండా చిన్నపిల్లవాడు చాలా చక్కగా ఎర్రగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. ఆ పిల్లవాడిని చూశాను. అదే అతను మరి ఆ ముస్లిం పిల్లవాడు. ఇట్లాంటి పిల్లవాడు ఒక్కడ పుట్టకూడదా అని కోరుకున్నాను. అది తప్పితే నేను ఎటువంటి తప్పు చేయలేదయ్యా అంటే, అప్పుడు ఆ రోజున ఆ త్రికాల వేది ఒక శాపం ఇచ్చాడు. పితృదేవతలు స్వస్వరూపంతో కనబడకుండా ఉండుగాక అని ఆయన శపించాడు. అట్లాగే కర్ణుడు చచ్చిపోయేదాకా మరి తల్లి నిజం చెప్పకపోతే ధర్మరాజు కూడా శపించాడు. ఆడమనిషి నోట్లో మరి నువ్వు గింజ నాని పొట్టు ఊడే లోపల సత్యం బయటికి రావాలని చెప్పించాడు. అది అట్లా జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు గాంధీ గారు కూడా చెప్పాడు, నీగ్రో జాతి వాడు హిందూ డాక్టర్ స్నేహితుడు, పుట్టినవాడు నీగ్రో జాతి వాడిగా ఉన్నాడు. భార్య వ్యభిచారం చేసిందని అనుమానం. చివరికి చూస్తే వీడి పడగదిలో నీగ్రో జాతి వాడి ఫోటో ఉంది. ఈ ఫోటో తీసేయాలంటే, నేను ఈ ఫోటో ఎందుకు తీసేస్తాను, నా మిత్రుడు, నా ప్రాణమిత్రుడు, వాడి ఫోటో తీసేయను అన్నట్ట. నీ దుప్పదగా పడక గదిలో ఈ ఫోటో పెట్టుకోవటం వల్ల, దృష్టి దాని మీద పడటం వల్ల అటువంటి పిల్లవాడు పుట్టాడు. నీ భార్య వ్యభిచారి కాదు అన్నాడు. అట్లాగే వ్యభిచారం అనే దానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి. అవన్నీ కాదు. అయితే పంచమజాతి వాళ్ళు కూడా అందరూ చేసుకోవచ్చు. అందరూ కూడా మొట్టమొదట అందరూ హిందువులే. హిందూ మతం అనాది మతం, హిందూ మతం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత హరిజన, గిరిజనులు అందరూ కూడా ఈ వ్రతం చేసుకుంటానికి అందరూ అర్హులే. అందరూ ధర్మంగా ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. కానీ అందరూ కూడా ఇవాళ చెప్పవలసింది ఏమిటా అంటే, ఎప్పుడూ కూడా అందరం శాకాహారులుగా ఉండటం మంచిది. శాకాహారాలే మనకు అరగట్లే. ఎందుకంటే మందులు వేసినటువంటి పంట వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. తర్వాత పప్పు పదార్థాలు తింటేనే అరక్క గ్యాస్ వస్తుంది. అటువంటప్పుడు మాంసాహారాలు నిషేధం. అయితే దేవతా పూజలకు చెప్పాలి అంటే సాత్విక ఆహారం అంటారు. ఈ సాత్విక ఆహారంలో మరి వెల్లుల్లి, పెద్ద ఉల్లి అది కూడా నిషేధం ఉంది. దీనివల్ల ఏంటి, మనకు ఎప్పుడు కూడా ప్రశాంతత తప్పుతుంది. కాబట్టి ప్రశాంతమైన పద్ధతిలో శాకాహారాలు తింటూ అన్ని జాతుల వారు కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటానికి అందరూ కూడా అర్హులే. ఇందులో అనర్హులు అనేవాళ్ళు ఎవరు లేరు. ఎవరికి మనిషికి వ్యత్యాసం వస్తుంది, అది రాకూడదు. అన్ని మిగతా జాతులన్నీ కూడా కలిసి ఉంటున్నాయి.
మానవ జాతే కలవలేకపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వ్రతానికి అర్హులే.